నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణువాయి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల అందాల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్ రెడ్డి, డిఎల్డీఏ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి పాల్గొని రైతులకు పశుపోషణపై పలు సూచనలు చేశారు. పశుపోషణపై అవగాహన పెంపొందించి శాస్త్రీయ పద్ధతుల్లో దూడలను పెంచి ఆరోగ్యవంతమైన పశువులను తయారు చేసేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. దూడలను చిన్న వయస్సు నుంచే సరైన పోషకాహారం, శుభ్రత, వ్యాధి నివారణా చర్యలతో పెంచితే మంచి ఉత్పాదకత కలిగిన పశువులను తయారు చేయొచ్చని ఆయన తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పెయ్యదూడల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. ఈ విధానం ద్వారా కావలసిన లింగానికి చెందిన దూడలను పొందే అవకాశం ఉండడం వల్ల పాడి రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమని అధికారులు వివరించారు. పోటీల్లో ఉత్తమంగా పెంచిన దూడల యజమానులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డాక్టర్లు మోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, జైపాల్, ఓబులమ్మ రైతులు పాల్గొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ ఆత్మకూరు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల్లో దూడల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచితే ఎలా వస్తాయో దూడల్ని ఒకరికొకరి మధ్యలో కాంపిటీషన్ పెట్టి దూడల్ని చాలా శ్రద్ధగా పెంచేటట్టు చేయటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. అందుకు గాను ఎవరైతే రైతులు బాగా పాలు వదిలి సక్రంగా పెంచి సంవత్సరం లోపల బాగా ఎదిగిన పశువుల్ని గుర్తించి దానికి మొదటి, రెండవ, మూడవ బహుమతులను కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ SSS సెమన్ ద్వారా పుట్టినటువంటి పెయ్య దూడలను కూడా ప్రదర్శించడం జరిగింది. అయ్యే ఈ మెయిన్ అట్రాక్షన్గా ఈ కార్యక్రమంకి నిలవడం జరిగింది. మన ఎర్రస్టవైల్ జిల్లాలో ప్రతి మండలంలో ఒక కాఫ్ ర్యాలీ అనేటువంటిది మేము పెడతా ఉన్నాము. ఈ కాఫ్ ర్యాలీకి దాదాపు ప్రభుత్వం వారు 20,000 రూపాయలు మనకి మందులు కానీ, ప్రైజులు కానీ, లాజిస్టిక్స్ కానీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తెలియజేసినారు. దానిలో భాగంగానే ఇక్కడ దూడలను తీసుకొచ్చినటువంటి ప్రతి రైతుకు కూడా ఒక పాల క్యాను, అలాగే మినరల్ బ్లాకు, తర్వాత మినరల్ మిక్చరు అందరికి కూడా మేము సరఫరా చేసి దూడలను ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, వాటికి ఎన్ని పాలు ఇవ్వాలి అనేటువంటి విషయాల్లో మెళకువలు రైతులకు తెలియజేసి రానున్నటువంటి దినవల్లో ఈ దూడలన్నీ కూడా మంచి పాడి పశువులుగా అభివృద్ధి చెందాలని కోరుకొనుచు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.